గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో వంగవీటి మోహనరంగ 69వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి కాపు నాయకులు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కమలేంద్ర మాట్లాడుతూ వంగవీటి రంగా జీవించి ఉంటే కాపులు అన్ని రంగాల్లో ముందుండేవారని తెలిపారు. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఘనంగా చిలకలూరుపేటలో వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి కార్యక్రమం. వంగవీటి మోహన్ రంగా ఆశయాలను నిదానంగా మర్చిపోకుండా వీళ్ళు ఈ వయసులో కూడా ఆయన ఆశయాలను గుర్తుంచుకొని ఆయన పేదలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఆయన చేసిన సేవల్ని ఈరోజు వీరు గుర్తుపెట్టుకొని ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఆయన మరణం ఈరోజు పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా తీరని లోటును మిగిల్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి ఆ రోజున ఆయన మరణం అది భయంకరంగా జరిగింది. మరి అదే పరిస్థితి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి మీద ఇదే ప్రభుత్వంలో వాళ్ళు మరి ఈ మధ్యకాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. 13 రోజులు అతి దారుణంగా కిరాతకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించారు. మరి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. మరి అలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. దయచేసి ఈ కాపుల మీద బలహీన వర్గాల మీద వీరు ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ చర్యలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయనేది మేము హెచ్చరిస్తా ఉన్నాం.